హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ స్నాక్ ఐటమ్ అండి. ఇది సర్వపిండి అంటారు, మామూలుగా ఇది తపాలా చెక్కలు అని కూడా అంటారు. దీన్ని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి ఒక పావు కిలోకి ఎక్కువగా తీసుకోండి. మీ ఇష్టం, మీకు ఎక్కువ చేసుకోవాలంటే మరికొన్ని ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. దీంట్లో వేయించి పొట్టు తీసిన పల్లీలు, అలాగే ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక కప్పు నువ్వులు, దీంట్లోనే నానబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా కారం, కరివేపాకు కూడా ఒక 2-3 రెబ్బలు తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 4-5 కట్ చేసి వేసేసుకోండి. ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తినేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం చెక్కగారెలకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలపాలి. మనం మామూలుగా గోధుమ పిండి చపాతీలు ఏ విధంగా కలుపుతామో అదే విధంగా కొద్దిగా మనం చెక్కగారెలు లేదా చపాతీ పిండి మనం డైలీ కలుపుతూనే ఉంటాం కదా, అదే విధంగా కొద్దిగా గట్టిగా, మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా మనం నీళ్లు పోసుకుని కలపాలండి పిండిని. ఈ కలిపిన పిండిని మనం పక్కన పెట్టేద్దాము ఒక 2 నిమిషాలు. ఇప్పుడు కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి కళాయి అంతా కూడా ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేయాలి. చేసిన తర్వాత దీంట్లో మీకు కావాల్సినంత పిండి, మీకు కళాయి మొత్తం సర్వపిండి పెట్టాలంటే కొంత ఎక్కువగా తీసుకోవచ్చు, మీడియం సైజు కావాలంటే కొద్దిగా పిండి తక్కువగా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా పిండినంతా కూడా ఇలా చెక్కగారెలు మనం పెద్ద పెద్దగా చేస్తుంటాం కదా, అదే విధంగా ఈ మీడియం సైజులో ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటికి చిన్న చిన్న రంధ్రాలుగా చేసేసి వాటిల్లో కూడా మనం ఆయిల్ వేసేసి ఈ విధంగా చిన్న చిన్న రంధ్రాలు చేసేసి మనం ఈ గుంటలో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కాలేటప్పుడు మనకి మాడకుండా త్వరగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేద్దామండి. ఇప్పుడు ఇది మధ్య మధ్యలో మనం మూత తీసి చూస్తుండాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. మనకు కొద్దిగా చూసారు కదా, మధ్య మధ్యలో కొద్దిగా కాలినట్టుగా కనిపిస్తుంది మనకి. ఆ టైంలో మనం దీన్ని తీసేసి మరోవైపు తిప్పేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేయండి. రెండో వైపు కూడా కొద్దిగా ఆవిరికి ఉడుకుతుంది. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయాయి. ఒక్కసారి చూసాం కదా, మిగతాయి కూడా ఈ విధంగానే మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో పిల్లలకి స్నాక్ ఐటెం లాగా తినడానికి చాలా బాగుంటాయండి. ఈ విధంగా సర్వపిండి అప్పాలని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.